నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము. పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడిచెదము. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడిచెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. లోక ఇచ్చలనన్ని మనము విడిచిపెట్టెదము. లోక ఇచ్చలనన్ని మనము విడిచిపెట్టెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలిచియుండెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలిచియుండెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. ఓపికతో పందెములో మనము పాలు పొందెదము. యేసు వైపే దృష్టి ఉంచి సాగిపోయేదము. ఓపికతో పందెములో మనము పాలు పొందెదము. యేసు వైపే దృష్టి ఉంచి సాగిపోయేదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము. చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము. ఆయనే తంబు మనపై చింతగలవాడు. ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. బహుశీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును. బహుశీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును. మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము. మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.
స్తోత్రం. మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా పాటలు పాడతారు. దేవుని సంతోషంగా ఉండొచ్చు ఈ సమయం. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ దేవుని బ్రదర్. సంతోషపరిచే వారుగా మనం ఉన్నాము. స్తోత్రం. దేవుని ఇష్టం, దేవుని పిల్లలు దేవుని ఆరాధన చేసింది దేవునికి ఇష్టం. మనం దేవుని సంతోషపరిచిన పిల్లలుగా ఉన్నాము. దేవుడు మనల్ని గొప్పగా ఆశ్రయించినాడు. సో ఈ సమయంలో దేవుడు నమ్మదగిన దేవుడు, నా జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు. అందుకోసం నేను చెప్పగలను, దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకోసం ఈ రోజు దేవుడు నమ్మదగిన దేవుడిని నేను చెప్పగలను. అందుకోసం దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం విశ్వసించాలి. మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు. అందుకోసం మన విశ్వాసం ఎలా ఉండాలంటే, నా దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు నమ్మకం తగ్గిపోయినా కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకోసం దేవుడు నమ్మదగిన వాడిని కొన్ని వాక్యం ద్వారా, కొన్ని వ్యక్తులతో చూపిస్తాను. అందుకోసం దేవుని వాక్యంలో చాలా మందిని దేవుడు నమ్మదగిన వాడుగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. అందుకోసం ఈ రోజు కొన్ని వ్యక్తులు, కొన్ని ప్రవర్తనలు, దేవుడిని కొన్ని దేవుని భక్తులు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసింది మీతో పంచబోతాను. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనం విశ్వసించాలి, మన నమ్మకం ఉంచిన వాడుగా ఉండాలి. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయమును 6వ వాక్యంలో అక్కడ విశ్వాసం గురించి చెప్పబడుతుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యంలో అక్కడ చెప్పబడింది ఏంటంటే, చదువుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడే నేను తను వెదిగిన వారికి ఫలము దయచేవాడని నేను నమ్మవలేను. చూడండి, ఇక్కడ దేవుని మన విశ్వాసం లేదంటే దేవునికి ఇష్టుడై ఉండలేదంటే. తర్వాత ఇక్కడ చెప్పబడింది, దేవుని దగ్గర వచ్చిన వాడు దేవుడు ఉన్నాడని, దేవుడు ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మాలంటే. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఉండాలి. అందుకోసం మన నమ్మకం దేవుని పైన పెట్టుకోవాలి. అయితే దేవుని విశ్వాసం లేకుండా మనకి దేవునికి ఇష్టడుగా మనం బ్రతకలేదు. అందుకోసం మన విశ్వాసం రోజు రోజు పెంచాలి. అందుకోసం మన విశ్వాసంలో ఎదిగిన వారుగా ఉండాలి. ఇక్కడ దేవుల్లో నమ్మకం ఉంచిన వారుగా మనం ఉండాలనే వాక్యం సెలవిస్తుంది. అందుకోసం విశ్వాసం లేకుండా మనం ఏం చేయలేదు, దేవుడు కూడా చేయలేదు. అందుకోసం ద్వితీయోపదేశ కాండం అని చెప్పబడుతుంది. 28 మొదటి వాక్యం చెప్పబడుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నా ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకోనడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతూ దేవుని వాక్యము మన శ్రద్ధగా వినాలి. తర్వాత ఆయన ఆజ్ఞలు పాటించుకొని ఉండితే దేవుడు ఏం చేశారంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. మొదటి చెప్పిన మాట ఏంటంటే, శ్రద్ధగా ఆయన మాటలు మనం విన్న వారుగా ఉండాలి. తర్వాత ఆయన ఆజ్ఞ పాటించిన వారుగా ఉండాలి. తర్వాత ఏం జరుగుతుంది, దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేశారంట. మనం నమ్ముతాము. దేవుని ఆజ్ఞను అనుసరించిన వారుగా ఉండాలని చెప్పబడుతుంది ఇక్కడ. తర్వాత ఆజ్ఞ ప్రకారం మనం నడిచిన వారుగా ఉండాలి. ఇక్కడ ఒక ఆశీర్వాద మాట దేవుడు పలుకుతారు, వాగ్దానం ఇచ్చిన ఒక మాట పలుకుతారు. ఎలా అంటే ఏంటిదంటే, నేను నిన్ను భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చించగలను. మరి నమ్ముతారా? నేను నమ్ముతాను. ఎంత నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయితే నేను అది అనుకోకుండా, నేను ఊహించకుండా కార్యాలు అయితే నా జీవితం పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందుకోసం నేను నమ్ముతాను ఈ మాట. దేవుని ఇచ్చిన ఈ వాగ్దానం నమ్ముతాను. అందుకోసం దేవుడు చేసిన కార్యాలు గొప్ప కార్యాలు, ఆ కార్యాలు దేవుడు నా పట్ల చేశారు. అందుకోసం ఈ మాట మనం నమ్మాలా. మనం ఈ మాట నమ్మితే ఆ వాగ్దాన ప్రకారం దేవుడు మన జీవితం చేశారు. దేవుని కోసం నిలబడి వారి దేవుడు హెచ్చిస్తాడు. ఎంత దేవుని కోసం మనం నిలబడితే ఖచ్చితంగా హెచ్చించబడతాము. చాలా మంది ఈ వాగ్దానం నమ్మలేదు. ఈ వాగ్దానం ఎలా మన జీవితం నెరవేరుతుంది అనుమానం వస్తుంది. అందుకోసం వారు వేచి ఉన్నారు ఆ వాగ్దానం పొందుకోండి. అందుకోసం మనం ఏం చెప్తే దేవుని ఇచ్చిన ఒక మాట మనం నమ్మకంతో విశ్వాసం పెట్టుకుని ముందుకు వెళ్ళాలి.
ఇక్కడ దేవుని కోసం నిలబడిన వారి కొన్ని జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి చూడవచ్చు. ఉదాహరణ చూస్తే దానియేలు జీవితంలో ఆ ఒక్క దానియేలు విశ్వాసం ద్వారా ఆ దేశానికి దేవుడు ఉన్నాడు అని కనపరచాడు. దానియేలు జీవితం ఆ దానియేలు విశ్వాసంలో అని చూసి ఆ దేశాన్ని ఉన్నవారు అందరూ దేవుడు ఉన్నాడు అని ఆయన క్రియల ద్వారా దానియేలు క్రియల ద్వారా కనపరచాడు. ఇంత దాన్ని చూస్తే దానియేలు పుస్తకము దాని 3వ అధ్యాయము 14 వాక్యం చదివి మనం ముందుకు వెళ్తాం. ఇంత అందట నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను కొన్ని విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎంత కొంచెం కూడా మీకు అర్థం చేసుకున్నాను, కొన్ని విషయం చెప్పి వెళ్తాను. అక్కడ ఒక దానియేలు విశ్వాసం ద్వారా దేశానికి దేవుడు ఉన్నాడని ఆయన కనపరచాడు. యూదా రాజువాకు యాకోక్యమును ఏలుబడిలో 3వ సంవత్సరం యూదా రాజువాగు యాకోక్యము ఏలుబడిలో 3వ సంవత్సరము బాబిలోను రాజుగా ఉన్న నెబుకద్నెజరు యెరూషలేము నుండి 3 వ్యక్తిని బానిసలుగా తీసుకువచ్చారు. ఆ 3 ఎవరు చూస్తే అక్కడ దానియేలు పుస్తకము 1వ అధ్యాయము 6వ వాక్యం చెప్పబడుతుంది. దానియేలు, హనన్యా, మిషేలు 3 పేరు. ఈ 3 పేరు రాజు తీసుకొచ్చిన తర్వాత వారి పేరు మార్చుతారు. ఎలాగంటే శద్రకు, మేషకు, అబేదును ఇలా పేరు మార్చుతారు. అందుకోసం మనం పలికింది ఎలా అంటే శత్రుకు, మేషకు, అబేదును. ఈ 3 బానిసముగా నెబుకద్నెజరు తీసుకొచ్చినప్పుడు దానియేలు దేవుని విశ్వసించిన వ్యక్తి, ఆయన ఆజ్ఞను పాటించి దేవుని మాటలు అనుసరించి బ్రతికిన ఒక వ్యక్తి, యూదులు వంశస్థులు. ఆయన బాబిలోనులో ఉన్న ఏ ఆచారమును ఆయన పాటించుకోలేదు. అక్కడ ఉన్న ఏ అలవాటు విధేగా కాకుండా ఉన్నాడు. ఎందుకోసం బాబిలో ఉన్న అన్ని అలవాట్లు ఉంది, అలవాటు ఏమీ ఆయన పాటించుకోలేదు. అక్కడ ఉండి ఏ కార్యాలను ఆచారము ఏమీ ఆయన పాటించకుండా అక్కడ నిలబడాడు. ఎందుకోసం దేవుని కోసం నిలబడాడు, దేవుని సాక్షిగా అక్కడ నిలబడ్డాడు. ఆయన ప్రత్యేకము అక్కడ దానియేలు పుస్తకం 3వ అధ్యాయం చూస్తే 14 నుండి 18 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతుంది. అక్కడ నెబుకద్నెజరును ఒక బంగారం ప్రతిమ చేసి మైదానం నిలబెట్టాడు. అక్కడ ప్రతిమ చూస్తే 6 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పును ప్రతిమకి ఉంది. అందరూ ఆ ప్రతిమకి నమస్కారం చేయాలని ఆజ్ఞ ఇచ్చింది కనబడుతుంది. ఈ ఆజ్ఞ ఈ 3 పాటించుకుంటున్నారు. దేవుని ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, దేవుని ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయనను మాత్రమే సేవించను. మనం దేవుని సేవించాలంటే మన యెహోవా అయిన దేవుని మట్టుమే సేవించాలి, ఆయన మట్టు నమస్కారం చేయాలి, ఆయన మట్టు పూజించాలి. అదే దేవుడు మొదటి ఆజ్ఞ పెట్టాడు. అందుకోసం ఆ ఆజ్ఞ ప్రకారం దానియేలు చేశారు. దానియేలు ఆ ప్రతిమ ఏమొక్కలేదు. అందుకోసం ఆ రాజు పుట్టిన ప్రతిమ ఏమొక్కకుంటున్నారు. అందుకోసం వారు ఏం చేశారంటే ఈ ఆజ్ఞ దానియేలు పాటించుకుంటున్నాడు. అలాగా నమస్కారం చేయలేదు చెప్పి రాజు తెలుసుకొని ఆ రాజు ఆ ముగ్గురిని పిలిచి మాట్లాడారు. నమస్కారం చేయలేదే అగ్నిగుండములే వేయబడతారని చెప్పి అని మాట్లాడతారు. ముగ్గురితో మాట్లాడతారు. అక్కడ రాజు మాట్లాడిన ఆ మాటలు చెప్పబడుతూ, నా చేతిలో నుండి మిమ్మల్ని విడింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక మాట ఆయన అడుగుతారు. నేను రాజు కదా, నాకు ఏమి మిమ్మల్ని చేయొచ్చు, నాకు అధికారం ఉంది, అందుకోసం ఇప్పుడు మీకు ముక్కుండి చెప్పి అని చెప్పినప్పుడు దానియేలు చెప్పింది ఏంటంటే, నా దేవుడు అగ్నిగుండములో నుండి రక్షించడానికి సమర్థుడు, నీ వశమున పడకుండా దేవుడు మమ్మల్ని రక్షించును. ఎంత విశ్వాసం ఆయన కొట్టుకున్నాడు జుండు దేవుని పైన. దేవుడు అగ్నిగుండములో పడవేయలేదు, నన్ను రక్షించుతాడు, పక్కపడుతాడు. తర్వాత నా దేవుడు సమర్థుడు. తర్వాత నీ వశమున రాజు వశమున పడకుండా దేవుడు మమ్మల్ని రక్షించును. ఒక్కవేళ రక్షింపకపోయినను రాజు దేవతలను నేను పూజింపను,
నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించను అని చెప్పిన మాట. ఎంత విశ్వాసం దేవుని పైన పెట్టుకుని ఆయన మాట్లాడతారు రాజుతో. ఆయన రాజుతో మాట్లాడతారు. దేవుని పైన అంత విశ్వాసం ఏర్పట్టుకున్నారు. ఈ మాటలు చూస్తే దానిలో దేవుని మీద పెట్టిన విశ్వాసం కనబడుతుంది. దేవుని మీద అంత గొప్ప విశ్వాసం ఏర్పట్టుకున్నారు. తర్వాత ఆ ముగ్గురిని బెందించి అగ్నిగుండంలో రాజు పడవేశారు. తర్వాత చూసిందే ఆ 3వ అధ్యాయంలో 25 వాక్యం చూస్తే రాజు చూసినప్పుడు నేను 4 మనుషులను బెందకము లేక అగ్నిలో చూచుచున్నాను. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అగ్నిగుండంలో జరిగిన కార్యం. అయితే ముగ్గురును అగ్నిలో పడవేశారు. అలా చూసింది 4 ఉన్నారు. స్తోత్రం. దేవుడు అక్కడ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసింది అక్కడ కనబడుతూ వారిని ఏ హానియం కలగలేదు. రాజు చూసినప్పుడు ఏ హాని లేదు, ఇంతవరకు ఏ సంభవించలేదు, ఏ కాలు లేదు, కాలిపోకుండా వాళ్ళు నడిచారు. ఆ 4 రూపమును దేవత రూపము అంటుంది రాజు చూసినప్పుడు. ఆ రాజు చెప్తారు, ఈ 4 రూపమును దేవత గురించి తేటి అద్భుతం చెప్పి ఆయన అద్భుతపడతాడు. అది 28 వాక్యం చూస్తే ఆ రాజు తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నెబుకద్నెజరు చెప్పిన మాట, వీరు దేవుడు పూజార్హుడు, తను ఆశ్రయించిన వారిని దూదలు పంపి రక్షించాడు. ఈ దేవుని మేము పూజించకుండా నమస్కరించకుండా ఉండలేదు. చూడండి, దానియేలు దేవుని కోసం నిలబడారు. అక్కడ దేవుడు లేదని చెప్పి బాబులోను అందరూ దేవుడు లేదని చెప్పి విగ్రహ పూజ చేస్తున్నారు. వారి మధ్య దేవుని కోసం ఆయన నిలబడింది కాబట్టి దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు ఆయన మట్లు చేశారు. ఆ ఆశ్చర్యకార్యాలు చూసిన వారిని నమ్ముతున్నారు. ఆ దేశంలో రాజు చెప్పిన మాటలు అయితే, నీ దేవునితో నేను పూజించకుండా నమస్కరించకుండా ఉండలేదు. అలాగా ఆశ్చర్యకార్యాలు చూశారు ఆ రాజు. అందుకోసం రాజు దానియేలు దేవుడైన యెహోవాను అందరూ పూజించాలని చెప్పి ఆజ్ఞించారు. చూడండి, రాజుకి మొత్తం కాదు మారమల్సి వచ్చింది, ఆ దేశానికే అందరూ దేవుని వైపు తిప్పేదండి. అందుకోసం మన దేవుని కోసం మనం నిలబడితే నమ్మక చిలక నమ్మక తగ్గిపోవచ్చు. మన జీవితంలో చాలా కార్యాలు జరిగినప్పుడు నమ్మకం తగ్గించండి. ఈ కార్యం జరిగేది, ఆ కార్యం జరిగేది అని చెప్పి ఇది ఆదరపడచ్చు. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నా దేవుడు నమ్మకమైన దేవుడు చెప్పి ఆయన దానియేలు చెప్తారు. దేవుడు నా రక్షింప తగ్గిన దేవుడు, సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు నా దేవుడు చెప్పి నమ్ముకుంటాడు. అలాగా మనం నమ్మిన వారు అంటారా. 30వ వాక్యం చూస్తే, అందరి నుండి రాజు శత్రుకుని, మేషకుని, అభితకుని ముగ్గురిని ఏం చేస్తారని పిలిచి బాబులోను సంసానములు హెచ్చించారంత. ఆయన సంసాములో వెచ్చుకుంటారంత. ఆ స్థానంలో గొప్ప స్థానములు ఆయన పెట్టుకున్నారు. చూడండి, హెచ్చించుకున్నారు. దేవుడు చెప్పిన మాట అది కదా, జనములందరికంటే నేను నిన్ను హెచ్చించదని. ఆ మాట ఆ దానియేలు జీవితంలో జరిగింది. అయితే దానియేలు దేవుని కోసం నిలబడారు. దేవుని కోసం, దేవుని విశ్వాసంలో ఆయన ఎదిగారు. అందుకోసం దేవుడి గొప్ప కార్యం ఆయన పట్ల జరిగింది. అందుకోసం మనం ఏం చేయాలి, దేశంలో జనులు అందరికంటే హెచ్చించబడాలని లేదా మన కోరిక ఉండితే, మన విశ్వాసం ఏదైనా వారు అంటారు. మన జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నారు. అది ధ్యానించుకొని ముందు సాగితే ఖచ్చితంగా విశ్వాసం అనేది కలుగుతుంది. దాన్ని జీవితం చేసిన దేవుడు మన జీవితం కూడా చేస్తారు. దేవుని కోసం వారు నిలబడియారు. ఆ ముగ్గురిని దేవుని కోసం నిలబడియారు. దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నారు. ఆయన విశ్వాసం చేసి ఆయన ఏం చేశారంటే, ఆ విశ్వాసం ఏం చేశారంటే, శోధన వచ్చినప్పుడు క్రియల ద్వారా కనపరిచింది. శోధన వచ్చింది మరి ఆ విశ్వాసంలో పడిపోవడానికి, దేవుని ఆజ్ఞ నుండి పడిపోవడానికి, దేవుని విశ్వాసంలో మరి వెలిగిపోవడానికి అన్ని కార్యాలు వారి జీవితం జరిగింది. కృతజ్ఞత మొక్కొచ్చు, మొక్కి దేవుని రాజు సంతోషపరచచ్చు. అది ఏం చేయలేదు మీరు. అప్పుడు కూడా వారు దేవుని చెప్పిన మాటకి విలువ చెప్పారు. దేవుని ఆజ్ఞకి అనుసరించి వారు ముందుకు సాగారు. అందుకోసం దేవుడు గొప్ప కార్యాలు వారు చేశారు. వారిని ఇచ్చించారు దేవుడు. అందుకోసం దానియేలు విశ్వాసము ఆ దేశము రాజును మార్చింది. అలాగే దేశాన్ని దేవుని వైపు
తిరిపాడు. ఆ దేశం ఉన్న అన్ని జనాలు దేవుని వైపు తిరిపిన వాడుగా వెలువడారు. మన జీవితంలో ఏం జరుగుతుంది? మన మాటలు, క్రియలు అన్ని చూస్తే మన విశ్వాసం ఎందుకు మాత్రమే ఏదాவது మన ఏదే కోరికలు, ఆశలు నెరవేరగలుగుతాయి. మన విశ్వాసం ఉంటుంది. అలాగే మన ఆశలు, కోరికలు నెరవేరాలని మన ఆశపడతాం. మన దేవుని కోరికలు, ఆశలు నెరవేర్చబడాలా, దేవుని కోసం మనం నిలబెడతాము చెప్పి ఒక తలంపుతో మనం ముందు సాగితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యం చేస్తారు. చూస్తే తర్వాత చెబుడుతో దేశంలో అందరూ దేవుని నమ్మలేదు, ఎవ్వరు కూడా నమ్మలేదు. అన్న దానిలో ఒక్కని విశ్వాసం, ఆ ఒక్కని విశ్వాసం ద్వారా గొప్ప కార్యం జరిగింది. చూడండి, తన భక్తుని విశ్వాసం చూసి దేవుడు తన నమ్మకం కనపరచాడు. దేవుడు నమ్మకం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకోసం ఆయన నమ్మకం, దేవుని నమ్మకం దానియేలు జీవితం కనపరిచారు. ఎవరు నమ్మకం లేకపోయినా కూడా దేవుడే నమ్మదగిన వాడుగా మన జీవితంలో. తర్వాత 2 తిమోతి రాసిన పత్రిక 2:13 చెప్పబడుతూ, మనము నమ్మదగిన వారము లేకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయలేదు. ఆయన స్వభావముగా ఉంటుంది, నమ్మదగిన వాడుగా నిలబడదు. అది స్వభావం, దేవుని స్వభావం. దేవుని స్వభావములో మనం ఉండాలా, మన దేవుని స్వభావములో మనం ముందుకు సాగాలని మనం ఆశపడుతుంది. మనం ఏం చేయాలంటే అన్నిటిలో, అన్ని కార్యములో నమ్మకంగా మనం ముందుకు సాగాలి. నమ్మకం చూపించాలి మన ప్రియ ద్వారా, మన మాటలు ద్వారా అన్ని కార్యాలు మనం నమ్మకం చూపిన వారుగా అందితే దేవుని స్వభావంలో మనం నిలబెడతాము. తర్వాత పౌలు జీవితం చూస్తే పౌలు కూడా దేవుని గురించి విశ్వాస సాక్ష్యం చెప్పిన వాడుగా ఉన్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక చెప్పబడుతూ 1వ అధ్యాయం 11 నుండి 11-12 చూస్తే దాన్ని చెప్పబడుతూ, సువార్త విషయంలో నేను ప్రకటించేవాడును కనుక అపోస్తలుడు గాను బోధకుడు గాను నియమింపబడితేనే. పౌలు చెప్పిన మాట విశ్వాసం గురించి. సువార్త విషయంలో నేను ప్రకటించేవాడును గాను అపోస్తలుడు గాను బోధకుడు గాను నియమించబడితేనే. ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదను. చూడండి, అక్కడ పౌలు దగ్గర మాట్లాడిందంటే, నేను నమ్మిన వాణిని ఎరుగుదను గనక సిగ్గుపడను. పౌలు చెప్పిన మాట, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదను గనక సిగ్గుపడను. తర్వాత నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని గుట్టిగా నమ్ముకుంటున్నాను. చూడండి, ఆయన నన్ను కాపాడగలడు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సోదరి వచ్చినా, ఏ పరిశోధన వచ్చినా సరే దేవుడు నన్ను కాపాడగలడు. గుట్టిగా నమ్ముకున్నాను. అలాగా నమ్మకం మనం కలిగినాము మన జీవితంలో. మనం విశ్వాసం చేయాలి. దేవా, అలాగా పౌరుల విశ్వాసం నాకు తెచ్చేయండి ప్రార్థన చేసిన వాళ్ళు. అయితే పౌరు విశ్వాసం చేయలేదు. పౌరు దేవుని మీద ఎలా ఉన్న నమ్మకం పెట్టాడు మనం చూస్తే, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నేను నమ్మిన వాడిని ఎరుగుతాను, నేను సిగ్గుపడను. చూడండి, ఎరుగుతారు. నేను నమ్మిన దేవుడు ఎలాగ ఉన్న దేవుడు అని తెలిసింది. అలా మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు ఎలాగ ఉన్న దేవుడిని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మన విశ్వాసంలో మనం ఎదుగుతాం. విశ్వాసం ఎదిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్పగా చేశారు. తర్వాత చూస్తే ఇక్కడ నమ్మదే వాడు కనుక నేను సిగ్గుపడను అని చెప్పిన పౌలు చెప్తాను. అలా వృట్టిగా నమ్ముకోను, వృట్టిగా నమ్ముకోను. అలా ఉన్న విశ్వాసం మనం కూడా కలిగి సంఘాలు ఉండాలి. తర్వాత ఇక్కడ చెప్పబడితే మనం ఎలా ఉండాలి, ఆ విశ్వాసంలో ఎలా ఎదగాలి అంటే చెప్పి చెప్పవు. ఆయనే చెప్తాడు, క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాస ప్రేమ కలిగి భిన్న వాక్యము గైకొని పరిశుద్ధాత్మ వలన మనల్ని మనం కాపాడుకోగలం. మన జీవితం ఎలా ఉండాలని కూడా ఆయన చెప్తారు. ఇక్కడ ఆయన ఎలా ఉంటారంటే, ఆయన క్రీస్తు యేసునందు, చూడండి, క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాస ప్రేమ కలిగి భిన్న వాక్యము గైకొని పరిశుద్ధాత్మ వలన మనల్ని మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి. భిన్న వాక్యం, చాలా వాక్యాలు మనం వింటున్నాం. ఆ వాక్యం మన జీవితంలో పనిచేయాలా.
ఆ వాక్యం ద్వారా ఆశీర్వాదం మనకు పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుంటే ఏ వాక్యం మనలో సఫలపడదు, మనల్ని కార్యం చేయదు. అందుకోసం పరిశుద్ధాత్మ మనల్ని సహకరించాలి. పరిశుద్ధాత్మతో సహకరించి మనం ముందుకు సాయంకాలంగా ఉండితే ఖచ్చితంగా దేవుడి గొప్ప కార్యాలు మన పట్ల చేస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం చెప్పబడుతూ మాట, అది కూడా ఒక వార్త. యెషయా గ్రంథము 43 అధ్యాయము 2-3 వాక్యము చెప్పబడుతూ, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడి ఉండును, నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదే పొరలవు, నీవు అగ్ని మీద మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే జలములో పడి దాటినప్పుడు నీకు తోడే ఉండను. జలములలాగా సమస్యల్లో వెళ్ళినప్పుడు నీకు తోడే ఉండను. తర్వాత ఇక్కడ నది ఎలాగా చూడండి, నదిలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొగలవు, నీ అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ వాగ్దానం ఇస్తారు దేవుడు. ముందే మన సృష్టించక ముందే ఆయన ముందే రాసి పెట్టుకున్నాడు. ఎలా అంటే నీవు నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదే పొరలి పారవు, నీ అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాను నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేను నిన్ను రక్షించువాడును, నీ ప్రాణ రక్షణ ప్రియాదనము ఇచ్చి ఉన్నాను. చూడండి, ప్రాణ రక్షణ ప్రియాదనం ఆయన ఇచ్చి ఉన్నారు. తోడు చేశారు. చేసిన తర్వాతనే మనల్ని సృష్టించారు. మనం ఎలాగ అనుకున్నాం, దేవుడు మనకి ఈ రోజు మనం సృష్టించిన దేవుడు మనకి ఇస్తారు, చేశారు, ఇంకా చేశారు చెప్పి మనం ఇంకా జరుగుని కార్యాలే ఆలోచన వస్తుంది. ఆయన ఆల్రెడీ మన సృష్టింపబడక ముందే ఆయన ఆల్రెడీ మన కోసం అన్ని చేస్తారు. అందుకోసం మన కోసం అన్ని చేసిన తర్వాతనే మనం సృష్టించారు. అందుకోసం ఇక్కడ వాగ్దానం ఇచ్చారు. ఎలా అవుతాయి, నీ ప్రాణ రక్షణ కోసం నేను ప్రియాదనము ఇచ్చి ఉన్నాను. తర్వాత చూడండి, ప్రాణ రక్షణ కోసం దేవుడు విలువ ఇచ్చి ఉన్నాడు. అక్కడ సెలవు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మనతో మాట్లాడతారు. ఆయన మీకోసం అన్ని చేశాను. మన కోసం ఎలాగ ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని రక్షించిన దేవుడుగా అన్నాడు, మనకు సంరక్షించిన దేవుడుగా అన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. అందుకోసం ఆ మాట ఆయన పాటిస్తారని దేవుడు. అందుకోసం మనం ఏం చేయగలుగుతాము, వాళ్ళు విశ్వసించాలి. దేవుని మాటని విశ్వాసం ఉంచున్నారు అన్నారు. మనం దేవుని వాక్యం చదువుతాము, తర్వాత మాట దేవుని వాక్యం చదివిన వారుగా అంటాము. ఒక్కరోజు చదివిన తర్వాత నెక్స్ట్ ఆదివారం తర్వాతనే బైబిల్ ఓపెన్ చేశారు. అలాగా ఉండకుండా మన జీవితంలో రోజు దేవుని వాక్యాలు చదువుకొని ఆ వాక్యం కంఠస్థం చేసుకొని ఆ వాక్యం పలుకుకొని ఉండితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తారు. తర్వాత దావీదు జీవితంలో చూస్తే దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు అని రుజువు చేసిన ఒక సంఘటన. దేవుడు ఉన్నాడని రుజువు చేశారంటే ఆయన ఎలా అని చూస్తే 1 సమూయేలు 17 అధ్యాయము 45-46 వాక్యం చదివితే అక్కడ చదువు చూడొచ్చు. ఫిలిప్పీయుడు ఒక వ్యక్తి, ఫిలిప్పీయుడు దగ్గర దావీదు యుద్ధానికి వెళ్ళిన ఒక సందర్భం అది. ఇక్కడ దావీదు చెప్పిన ఒక మాట ఉంది, నీవు కత్తియును ఈటీను బల్లమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యాగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చూడండి, దావీదు ఎలాగ వెళ్ళారు మీతో, ఆ ఫిలిప్పీయుడైన ఆయన దగ్గర ఎలా వెళ్ళారంటే దేవుని నామం చెప్పారు, దేవుని పేరిట ఆయన దగ్గర వెళ్ళారు. అక్కడ చూస్తారు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెరికి వేతును, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని లోక నివాసులందరినూ తెలిసిపోయినట్లు నేను ఈ దినమున ఫిలిప్పీయుల్లో ఒక కళబోర గురువును ఆకాశ పశువులకు మృగములకును ఎత్తును. చూడండి ఎంత ధైర్యంతో ఆయన మాట్లాడతారు. ఫిలిప్పీయుడైన ఆయన దగ్గర యుద్ధం వెళ్ళినప్పుడు ఆయన దావీదు చెప్పిన మాట, అందుకోసం ఆ యెహోవా పేరిట ఆయన మీదికి వెళ్ళారు.
అక్కడ అది కూడా విశ్వాసమే చూపిస్తుంది. దావీదు విశ్వాసముని ఆయన పలుకుతాడు, నిన్ను జయించుతావు. దావీదు దేవుని విశ్వసిస్తున్నాడు. ఎలాగ ఉన్న విశ్వాసం అని ఏమని తెలుసుకోవచ్చు ఇది మాట ద్వారా. తర్వాత ఆయన చెప్పిన మాట, నా శత్రువును నా ముందు నిలువబెట్టే ఇయ్యోడు. దేవుడు కార్యాలు పలుకుతాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శత్రువును నా ముందు నిలువనీయుడు. అలాగ విశ్వాసం కలిగి ఉన్నాడు. నేను దేవుని దేవుని కోసం నిలబెడతాను అని ఆయన నమ్ముతారు. అందుకోసం ఆయన గొప్ప జయం పొందుకున్నాడు. ఆయన విశ్వాసం పట్టుకున్నాడు దేవుని మీద. విజయం పొందడం ద్వారా ఆ దేశానికి దేవుడు ఉన్నాడని కనపరిచారు. వీటితో పాటు దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప విజయం ఆయన పొందుకున్న తర్వాతనే దేవుడు ఆ దేశాన్ని అందరూ దావీదు చూశారంట. దావీదు పట్ల దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేశాడు. ఫిలిప్పీయుడైనా ఆయన్ని చంపాడు. ఇందుకోసం ఆ గొప్ప విజయం ఆయన జరిగింది. ఆ విజయం చూసి ఆ దేశాలు అందరి జనాలను నమ్ముకున్నారంట దేవునితో. తర్వాత యుద్ధ ఉపకరణాలు కూడా ఆయన తెరచలేదు. తర్వాత విశ్వాసం ద్వారానే శత్రువుని జయించగలిగారు. ఆయన విశ్వాసం మాట ద్వారా ఆయన విశ్వాసం లోపల పెట్టుకున్నారు. తర్వాత పలికాడు. ఆయన పలికిన తర్వాతనే దేవుడి గొప్ప కార్యాలు ఆయన పట్ల జరిగించింది. తర్వాత అలా కూడా మన జీవితంలో సాతాను మనల్ని ఎక్కువ శోధించుతాడు. అలా కూడా సమయంలో మన విశ్వాసం ఎంత మాత్రం ఉంది, ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నాము, ఎక్కడ విశ్వాసం పెట్టుకున్నాము చూసారు దేవుడు. సాతాను శోధనలో మనం ఉన్నప్పుడు ఆయన ఎక్కువ టార్గెట్ చేసిన ఎక్కడైతే మన విశ్వాసం కోల్పోవడానికి చాలా కార్యాలు ఆయన చేశారు జీవితంలో. ఆయన విశ్వాసం ఎక్కడ ఉంది, ఇది మాత్రం విశ్వాసం పెట్టుకున్నాము, ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నాము అని దేవుడు చూశారు. అలా ఎక్కడ మనం విశ్వాసం పెట్టుకున్నాము, మన హృదయం ఎక్కడ ఉంది దేవుడు చూశారు. అందుకోసం మన విశ్వాసం ఎలాగా పెట్టుకోవాలో దేవుని మీద పెట్టుకుని ముందుకు సందర్భం ఉండాలి. దేవుడే ఎంత మాత్రం విశ్వాసం అని కలిగి ఉన్నామో అంత మాత్రం విశ్వాసం ద్వారా మన విజయం కలిగిస్తారు. మన జీవితం విజయం చూడొచ్చు. మన విశ్వాసం చూస్తే ఆ విశ్వాసం ఎదిగినప్పుడు మన విజయం చూడగలుగుతాం. అలా మన విశ్వాసం దేవుని మీద పెట్టుకుని మనం ముందుకు సాగివారుగా ఉండాలా. అలా దేవుని సామర్థ్యంలో విశ్వాసం పెట్టుకోవాలి. మనం దేవుడు గొప్ప కార్యం చేసిన దేవుడు. మన దేవునికి అసాధ్యమే లేదు. ఏ కార్యంలోనూ అన్ని కార్యాలు సాధించగలిగిన దేవుడు. అందుకోసం మన దేవునికి అసాధ్యమే లేదు. మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. దేవుని మీద పెట్టిన విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఆ విశ్వాసం కోల్పోకుండా మనల్ని కాపాడుకోవాలి. విశ్వాసం కోల్పోకుండా మనల్ని కాపాడుకొని ముందు సరిపోవాలి. సమస్యలు చాలా వస్తుంది, పరిశోధన శోధనలు అన్నీ వస్తూనే ఉంది. మన జీవితకాలం అన్ని శోధనలు వస్తూ పరిశోధనలు వస్తూ అన్నీ వస్తుంది. అప్పుడు కూడా మన విశ్వాసం నిలబడింది. అది గొప్పది. మన విశ్వాసం నిలబడాలా, మన విశ్వాసాలు కొనసాగించాలి. అది గొప్పది. దావీదు విశ్వాసం ఆయనకు విజయం కలిగజేసింది. ఆ ఒక్కని విశ్వాసంను ఆ ఒక్కడు దేవుని కోసం నిలబడియాడు. దేవుని కోసం యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ ఒక్కడు. ఆ దేశంలో చాలా మంది ఉన్నారు, సమర్థులు లేదా ఆరోగ్యవంతులు అందరూ ఉన్నారు. అన్ని గొప్ప స్థానంలో ఉన్నవారు కూడా ఉన్నారు. వారి ఎవ్వరిమే యుద్ధానికి ముందుకు రాలేదు. అన్న దావీదు ఆయన ముందుకు వచ్చాడు. ఎంత దేవుని నామంలో ఆయన ఉన్నా కాబట్టి ఆయనకు ఒక ధైర్యం ఉంది. దేవుడు నా పట్ల కార్యం చేస్తారని ఒక ధైర్యం. అందుకోసం ఆయన యుద్ధానికి ముందుకు వచ్చాడు, జయించగలిగాడు. అలాగే ఆ దేశంలో ఉన్న అందరూ దావీదుతో దేవుడు ఉన్నాడు అని కనపరిచాడు. ఆయన విశ్వాసం మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా ఆ దేశంలో ఒక మార్పు కలిగజేశాడు. అలాగలా మన జీవితంలో దేవుని కోసం నిలబడిన వారుగా ఉండితే మన ద్వారా దేవుని నామం మనం పరచబడుతూ మనము నమ్మదగిన వాడు దేవుడు, మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని నిలువబెట్టడానికి, సంరక్షించడానికి, ఆదరణ కార్యాలు చేయడానికి, మనల్ని ఇతరుల కంటే ఉన్నత స్థానం వారికి ఇచ్చించడానికి, దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మన ఎవరు నమ్మకం లేకపోయినా దేవుడు నమ్మకమైన వాడు. నేను నిజమైన దేవుడు. తర్వాత అబద్ధం చెప్పడానికి నేను నరుడు కాదు.
దేవుని వాక్య సెలవిస్తుంది. అయితే అబద్ధం చెప్పరు దేవుడు. ఆయన ఇచ్చే వాగ్దానాలు అన్ని సత్యమే. ఆయన అన్ని జరిగిపోయిన కార్యాలు జరుగుతుంది జీవితంలో. అది చూడగలిగిన వారుగా ఉంటారు. అలాగే విశ్వాసం కలిగిన వారు ఉంటారు. తర్వాత నేను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా అది తిరిగి రాదు. దేవుడు సెలవిచ్చున్నాడు. మనము ఆయనలో విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. తర్వాత దేవునిలో ఉన్న విశ్వాసం మనల్ని హెచ్చించింది. దేవునిలో ఉన్న విశ్వాసం మనం హెచ్చించింది. అన్ని కార్యాల్లో ఏదే మన జీవితంలో ఏ జరిగినది ఆ విషయములన్నీ మనం హెచ్చించిన దేవుడు కానాడు. మన జీవితంలో ఆ హెచ్చింపు చూడొచ్చు. తర్వాత దేవుని విశ్వాసం ఏం చేస్తుంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని విశ్వాసం ఏం చేస్తే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సాతాను చాలా అబద్ధాలు మన మనసులు పెట్టుకొని మన బంధకం చేస్తున్నాడు. ఎంతో వాక్య వ్యతిరేక మాటలు అన్ని అబద్ధాలు చెప్పుకొని మన ఇది చింతలు మాటలు అన్ని బంధకములు పెట్టుకున్నాడు. అందుకోసం దేవుడు ఏం చెప్తాడంటే నా వాక్యం ద్వారా నా వాక్యం నమ్మిన వారితో స్వతంత్రంగా చేస్తున్నాను. ఒకటి చేశారు ఆయన. ఇక్కడ మనల్ని స్వతంత్రులుగా కూడా ఆయన విశ్వాసం చేస్తుంది. యోహాను సువార్త 8:36 చెప్పబడితే కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేసానో వారు నిజముగా స్వతంత్రులుగా మార్చబడతారు. మనల్ని గురించి వాక్యములో ఏమి చెప్పబడి ఉన్నది అని తెలిసి ఉండితే మనము స్వతంత్రులుగా ఎదగలుగుతాము. తర్వాత బలపరచబడతాము. ఆ వాక్యం ద్వారా బలపరచబడతాము. తర్వాత ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6 చెప్పబడితే మన ప్రతి పాప జీవితముల నుండి మనకు స్వాతంత్ర్యం దొరికింది. దేవుని మాట చెప్పబడింది. ప్రతి పాప జీవితం నుండి మనకు స్వాతంత్ర్యం దొరికింది. ఆల్రెడీ జరిగింది. తర్వాత 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 చెప్పబడితే ప్రతి భయము నుండి స్వాతంత్ర్యం దొరికింది. చూడండి, ప్రతి భయం నుండి మనకు విడుదల దొరికింది. ఆల్రెడీ జరిగింది కాదు, దేవుడు ఆల్రెడీ మన కోసం చేసింది కాదు. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8:1 చెప్పబడితే ప్రతి శిక్షావిధి నుండి స్వాతంత్ర్యం దొరికింది. దేవుని మాట చెప్పబడుతుంది. ఎప్పుడైనా ఈ స్వాతంత్ర్యం మనము స్వీకరిస్తాం. ఈ మాట మనం స్వీకరిస్తాం. తర్వాత మన జీవితంలో మనం ఉన్న స్థితిలో ఉండదు, మన పరిస్థితులు అన్ని మార్చబడుతుంది. దేవుని వాక్యం మనం సృష్టిస్తాం. దేవుడు ఆల్రెడీ మన కోసం ఇది చేశాడు. ఆ మాట మనం నమ్మితే, ఆ మాట పేరు మన విశ్వాసం ఉంచితే మన జీవితాలు మార్చబడుతుంది. తర్వాత గలాత్య ప్రకారము క్రీస్తులో సిలువ వేయబడాలని మన జీవితంలో రోమిలికి రాసిన పత్రిక ప్రకారం క్రీస్తులో మనం బాప్టిజం తీసుకున్నాము. తర్వాత ఏం జరిగింది? మన జీవితంలో క్రీస్తులో మనము సిలువ వేయబడాలి. గలాత్య రాసిన పత్రిక మనం చదివితే కానీ మన సిలువ వేయబడి ఉన్నాము అక్కడ చదవచ్చు. తర్వాత ఫిలిప్పీయుల రాసిన పత్రిక చూస్తే అక్కడ కూడా క్రీస్తులో మనం బలపరచబడతాము. ఫిలిప్పీయులు ఆ పుస్తకం చదివితే దాన్ని మనం బలపరచబడిన వారుగా మార్చబడతాం. తర్వాత ఎఫెసీయుల ప్రకారం మనం చూస్తే క్రీస్తు కుడి పార్శ్వంలో కూర్చున్నాము. తర్వాత కొలొస్సీ ప్రకారం చూస్తే క్రీస్తులో మనం దాచబడి ఉన్నాం. తర్వాత ప్రకటన గ్రంథం ప్రకారం చూస్తే క్రీస్తులు మనం ఏలుబడి చేసిన వారుగా ఉన్నాం. క్రీస్తులు మనం ఏమై ఉన్నాము మనం తెలుసుకోవాలి. క్రీస్తులు మనం ఏమై ఉన్నామో తెలిస్తే ఖచ్చితంగా మనం స్వతంత్రంగా మార్చగలుగుతాం. తర్వాత వాక్యంలో విశ్వాసం ఉంచితే వాక్య ప్రతిష్టత మనకు దొరుకుతుంది. ఏ వాక్యం మనం నమ్ముతామో విశ్వాసం ఉంచుతామో ఆ వాక్యం ద్వారా వాక్య ప్రతిష్టత మనకు దొరుకుతుంది. తర్వాత ఎదురుతూ వాక్యము మనల్ని స్వతంత్రంగా చేస్తూ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎదురుతూ మన జీవితంలో నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలిగిన వారుగా మనం మార్చగలుగుతాం. తర్వాత మన జీవితంలో దేవుని కార్యాలు చూడవచ్చు. తర్వాత మన ద్వారా గొప్ప కార్యాలు జరిగింది చూడొచ్చు. తర్వాత మన దేవుని కార్యాలు కనపరిచిన వాళ్ళు మనం మార్చబడతాము. మన జీవితంలో దేవుని కార్యాలు చూడటం అర్థం కాదు, దేవుడు మన పట్ల మన ద్వారా గొప్ప కార్యాలు కనపరిచిన వాళ్ళు, దేవుని కార్యాలు కనపరిచిన వాళ్ళు మనం మార్చబడతాం. అలాగ జీవితం మనం ముందుకు సంగారు అంటారు. అలాగ జీవితం మనం జీవితం. అందుకోసం మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మనం ధ్యానించిన వాళ్ళు అంటారు. దేవుని వాక్యం ఏం చెప్పబడితే అదే మనం ఇద్దరిని చెప్పింది, పొరుగు వాళ్ళు చెప్పింది, సొంత మందిని చెప్పింది
ఏది పక్క వారు చెప్పింది, ఏది భార్యలు చెప్పింది, భర్తలు చెప్పింది, అది కాదు. దేవుని వాక్యం మనం చెప్పబడతాం, అదే మనం. దేవుని వాక్యం ఏది మన గురించి ఏం చెప్పిందో అదే మనం. అందుకోసం మనం వాక్యంలో మనం నిలబడాలి, ఆ వాక్యంలో విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం మనం కొనసాగిస్తున్నారు. సోదరి విశ్వాసం మనం ముందు సాగబడి ఉండాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం ఆశ్రయించినట్టు ప్రార్థన చేస్తాను. వాక్యం ద్వారా ఆశీర్వాదం దేవుని కలిగి చేసినట్టు ప్రార్థన చేస్తాను. దేవ స్తోత్రం పరిశుద్ధ జీవం కలిగిన దేవ ఏసయ్య, ఈ వాక్యం విన్నవారి జీవితంలో మీరు ఫలింప చేయాలని ప్రార్థిస్తామయ్యా. చాలా వాక్యాలు వింటున్నాము, మనం ఫలించకుండా ఉన్నాము దేవ. పరిశుద్ధిగా సహాయం చేయండి. జీవం కలిగిన దేవ ఏసయ్య, విశ్వాసం లేదని వారుగా నిలబెట్టండి. దానియేలు జీవితంలో మీరు వేసే గొప్ప కార్యాలు చేసి ఆయన ఇచ్చారు. మీ వాగ్దానం ఇచ్చే ఏసయ్య, హల్లెలూయా, వాగ్దానం నెరవేర్చిన దేవుడయ్యా. మీ వాగ్దానం నమ్మకం నుంచి, విశ్వాసం నుంచి మీరు సహాయం చేయండి దేవ. ఏసయ్య, మా నమ్మకం తగినట్టు కూడా ఏసయ్య, మీరు అన్ని విషయంలో నమ్మకం తెలియని వారుగా ఉన్నారు దేవ. నమ్మదగిన దేవుడయ్యా, మీరు మిమ్మల్ని నమ్ముతామయ్యా. పరిశుద్ధ సహాయం చేయండి. ఏసే మా జీవిత పట్ల గొప్ప కార్యాలను జరిపించని ప్రార్థిస్తామయ్యా. మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడయ్యా, పరిశుద్ధ సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య విన్న వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి దేవ. మీ నామము విమార్తల కార్యాలు జరిగినట్టు సహాయం చేయండి దేవ. స్తోత్రం పరిశుద్ధ. హల్లెలూయా. అందరితో మీ రాజ్య కోసం వాడుకోండి, నిలబొట్టుకోండి ఏసయ్య. ఎక్కడైతే అందరితో వేసి ఆశ్రయించి ప్రార్థిస్తాం. ఎవరి కుటుంబ జీవిత ఆశ్రయిస్తాం. అలాగే ఏసయ్య, హల్లెలూయా, ఆరోగ్య విషయంలో సహాయం చేయండి, స్వస్థత దయచేయండి. వేసే వాక్యానుసారాలన్నీ స్వస్థత దయచేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధ వేసాన్ని సమర్పిస్తాం, అందరితో వేసాన్ని సమర్పిస్తాం. చిత్తానుసారం నడిపించి వేసయ్య, హల్లెలూయా, మీ నామ కోసం అందరిని వేసయ్య, మీ నామకి మార్తల అందరితో నిలబొట్టండి వేసాన్ని సమర్పిస్తాం. ప్రార్థన మీద జవాబు వచ్చింది కాబట్టి వెంటనే అన్ని మగమే మీకు ఇస్తుంది. ఏసు అడుగుతాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్.